వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నాను ఈరోజు. మధ్యలో లంచ్ బ్రేక్ వచ్చి ఇక్కడైతే వడియాలు వేయిస్తున్నాను అనమాట. కనిపిస్తున్నాయి మీకు. సో ఇదైతే మమ్మీ పంపించారు, బియ్యపు వడియాలు అంటారు కదా అవి. సో పప్పు చేశాను, మామిడికాయ పప్పు. అండ్ ఇక్కడైతే వడియాలు వేయిస్తున్నాను. చక్కగా అయ్యాయి చూసారా. పప్పుతో ఇవి ప్లస్ మజ్జిగ మిరపకాయలు, ఉప్పు మిరపకాయలు అంటారు కదా, అవి ఉంటే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. ఇంకా మనకి ఎలాంటి ఫ్రై కూడా అవసరం లేదనమాట. సో ఇవన్నీ చక్కగా నేను ఫ్రై చేసి ఇందులో వేస్తున్నాను. ఒక హాఫ్ అన్ అవర్లో నేను లంచ్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసేసేయాలి. లైటింగ్ ఉందా? సో ఫైన్. ఇప్పుడు ఉప్పు మిరపకాయలు మీకు చూపిస్తాను. ఐ కీప్ మై కెమెరా. ఓకేనా? ఓకే. ఈ ఉప్పు మిరపకాయలు కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. బయట పెట్టుకుంటే అంతా పురుగు పట్టేస్తుందని చెప్పి ఫ్రిడ్జ్లో నుంచి తీసాను. ఇప్పుడు పప్పులోకి అయితే ఎక్సలెంట్ ఉన్నాయి తెలుసా. బయట కొన్న మనకి ఇంత రుచి ఉండవు. ఇది మమ్మీ చేశారు కదా, అసలు కారం కారంగా స్పైసీగా పప్పులో తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. ఐ ఫ్రై దిస్ ఇప్పుడు పప్పులోకి. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేస్తే సరిపోతుంది. అన్నం పప్పు కూడా పెట్టేసుకున్నాను. ఇట్స్ నాట్ అ ఫ్యాన్సీ ప్లేట్ బట్ కంఫర్ట్ ప్లేట్. మీకు ఒక ముద్ద అయితే నేను తిని చూపిస్తాను టేస్ట్ ఎలా ఉందో. సో దిస్ ఇస్ ఉప్పు మిరపకాయ 2 వేసుకుంటున్నాను. కొన్ని లెట్ మీ టేస్ట్ అండ్ లెట్ యూ నో. సూపర్ అండి. ఇట్స్ వెరీ టేస్ట్. కంఫర్ట్ లంచ్. నేను ఫ్యాన్ దగ్గర కూర్చొని నా హస్బెండ్తో కలిసి తింటాను. బాయ్ బాయ్.